వచ్చింది మాట వింటారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే రోగం ఏమైంది? ముదిరిపోద్ది. దేవుని దగ్గర రాకపోతే ఆత్మరోగం ఇంకా ముదిరిపోద్ది. రేపొద్దున మూలపడ్డాక ప్రభువా అన్నాం అనుకోండి, పో అంటాడు అంతే. పో అంటాడు అంతే. ఎందుకని? రమ్మన్నాడుగా. రమ్మన్నప్పుడు రాకోకుండా నువ్వు నీకు ఇష్టానుసారంగా బ్రతికేసి బాగోలేనప్పుడు ప్రభు అన్నాడు అనుకోండి, పలుకుతాడా? ఆయన పిలిస్తే నువ్వు పలకనప్పుడు నువ్వు పిలిస్తే ఆయన ఎందుకు పలుకుతాడు? ఆయన ఎందుకు పలకాలి? నువ్వు పిలిచినప్పుడు ఆయన పలకాలంటే ఆయన పిలిచినప్పుడల్లా నువ్వు పలకాలి. దేవుడు పిలిచినప్పుడు మనం పలకపోతే దేవుని దృష్టిలో మనం ఆబ్సెంటే కదా. రావా సన్నిధికి, రావా దేవుని దగ్గరికి, రావా ఓ లోకం మీద ఏం ఏం సాధించేద్దామని, ఏం చేసేద్దామని, దేవుని పక్కనెట్టి ఏం సాధించేద్దామని చెప్పు. ₹1,00,000 ఏం సాధిస్తావు? 1,00,00,000 వచ్చాక నీ గుండాగిపోద్ది. అది ఎలా ఖర్చు పెట్టాలో తెలియక. అంతేనండి. నీకేం కావాలో చెప్పనా? మంచి ఆరోగ్యం, మంచి భోజనం, పడుకుంటే కంటి నిండా నిద్ర. అంతకు మించి నీకేం కావాలా? ఒంటి నిండా మంచి బట్టలు, తలదాచుకోవడానికి చిన్న కూకేరు. అంతకు మించి ఏమైనా కావాలా? పౌలు అదే చెప్పాడు, అన్నపాన వస్త్రములతో తృప్తి పొంది. మనం ఏం చేసాం? నీవు అన్నపాన వస్త్రం భక్తులకైతే, మరి భక్తిహీనులకైతే వాటితో పాటు ఇంకా 100 లిస్ట్ ఉంది. ఇవన్నీ ఏం చేయాలి? మనం కూడగొలుక్కొని కూడగొట్టుకోవాలి. ఏం సాధిస్తావు? ఇదిగో అవసరాల కోసం వీళ్ళు నటించారు. ఏం సాధించారు? ఏం సాధించారు? ఏమి? యాకోబు మోసగాడిగా ముద్ర పడిపోయింది కదండి. యాకోబు. సౌలు ఏం చేశాడు? చివరికి ఏమీ సాధించలేదు. దావీదు మహారాజు అయిపోయాడు కదండి. ఆ ఇస్కరీతు ఏం సాధించాడు? ఉర్రేసుకొని చచ్చిపోయాడు. నటిస్తే చివరికి మిగిలేదేంటి? శోకం, దుఃఖం, నరకం. అందుకే